జిల్లా గూడూరు ఎన్ఆర్ఐ పేటేటి సుజినేష్ సారథ్యంలో సారంగం సుధీర్, పామూరి దుర్గారావు ఆధ్వర్యంలో పేటేటి బ్రదర్స్ శ్రీనివాసులు, ప్రకాష్ నాయుడు నాయకత్వంలో గూడూరు పట్టణం గ్రామీణ ప్రాంతాల నుండి వందలాది మంది యువకులు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేటేటి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కుటుంబంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద, తన నాయకత్వం మీద నమ్మకత్వంతో వందలాది మంది యువత, మహిళలను పార్టీలో చేరేలా ప్రోత్సహించిన పేటేటి సుజినేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, బిల్లు చెంచురామయ్య, నరసింహులు, వాటంబేటి శివకుమార్, ఇస్రాయేల్, రవీంద్రరెడ్డి, నాయకులు గుండాల లీలావతి యాదవ్, మట్టం శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు సునీల్ ఒక్క ఎమ్మెల్యే, దానికి ముందున్నటువంటి ఎమ్మెల్యేలు వెంకటగిరి నుంచి మన గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు లేరన్నా బయట నుంచి వలస సునీల్ గెలిపించుకుందాం, గూడూరు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం అనేది నినాదంతో గూడూరులో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం సునీల్ గెలిపించుకుంటే ఒక ఎమ్మెల్యే ఉంటే మీ కాలరాల్పినా ఏది మీ ఇల్లు కడుతుంటే ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారం గతంలో మనం 20 అలాగే ప్రకాష్ అన్న గారికి గత 15 సంవత్సరాల నుంచి అందరూ నాకు బాగా పరిచయం. ఈ రోజు అందరూ కూడా ఉన్నటువంటి అబ్బాయి నాయకత్వంలో ఇంతమంది యువత, మహిళలు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. మనం గతంలో ఎక్కడెక్కడ సెలవు చెప్పినట్టు ఎక్కడి నుంచో రాపూర్ నుంచో ఎక్కడికి నుంచి వచ్చి ఇక్కడ ఆ సమయానికి ఓట్లేసి మళ్ళీ మన పరిస్థితులు చూసుకునే పరిస్థితి. మనం ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మన సునీలన్నని ఈ రోజు మనం స్థానికంగా మన వ్యక్తి, మన ఇంట్లో మనిషి మన సునీలన్న ఎంతో మంది ఎన్నో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఈ రోజు అధికారంలో ఉన్న విధానంగా ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు అభ్యర్థిగా ఖరారైంది. మనందరం కూడా చాలా సంతోషకర విషయం. మీరందరూ కూడా ఇక్కడ నాకు ఒక మాట ఇవ్వాలి. యువత, మహిళలు అందరూ ఉన్నారు, అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నేను మీ పేరు చెప్పుకోండి. దైవ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, మన మనస్సాక్షిగా ప్రతి ఒక్కరం కూడా మన ఓటుని సునీలంగా చేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాటిస్తున్నాం అన్నకి. అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు మాటిచ్చారు, మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడు సోదరులు చెప్పాడు, తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో రాష్ట్ర ఏ విధంగా అభివృద్ధి చేశారు
రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని యువతకి భవిష్యత్తు ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక నాయకుడు అలాగే అభివృద్ధి చేసుకోవడం గతంలో కూడా నిరూపించారు. మన శాసన సభ్యులు గారు 2000 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు చేసి యువతకి కానీ మహిళలకు కానీ ఎంతో అందుబాటులో ఉండి అందరికీ కూడా ఉపయోగపడ్డ వ్యక్తి కాబట్టి ఆకర్షితులైన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయడానికి సంతోషంగా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాబో ఎన్నికల్లో ఈ సైకో పాలన నుంచి మనం ఎదుర్కొని మన ఊరు నుంచి అత్యంత మెజార్టీతో డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలని అందరికీ సభాముఖంగా చేసి నాకు అవకాశం ఇచ్చినట్టు నాయకుడు పేటెంట్ సత్యవాన్ గారు మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు వాళ్ళ సోదరులు పెద్దలు పేటెంట్ శివరామ గారు, పేటెంటి ప్రకాష్ గారు ఈ ఆధ్వర్యంలో వాళ్ళ అభిమానులు అందరూ ఇచ్చేసి ఏకతాటి మీద ఈరోజు మా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు పాసి సునీల్ కుమార్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆకాంక్షతో మీరందరూ ఇచ్చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మీకందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మరి రాబోయే రోజుల్లో ఈ పార్టీలో చేరిన మీరందరూ ప్రతి ఒక్కరు సైనికుల వలె పనిచేసి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారిని తన సభలో నెరవేర్చుకునే విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడానికి ప్రతి ఒక్కరూ కాకరపత్రి పనిచేయాలని కోరుకుంటూ మీకందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎక్కడైతే మంచి ఆలోచన ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలన వస్తాడో అప్పుడు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న వ్యక్తి అప్పు తెచ్చుకొని పప్పు కూడా తినే టైపు, ప్రతి వారం పోయేది ఆ రిజర్వ్ బ్యాంక్ కాడ పోయి అప్పు తీసుకొచ్చి ఆ అప్పుతో మనం కాలం గడుపుతూ వచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంత నిధులు సమకూర్చాలా, ఎంత సంపాదించాలా, ఎంత ప్రజల్ని వాటిని వినియోగించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఆ ఆలోచన ద్వారా మన అందరం కూడా ఉపయోగపడతారు. కాబట్టి మనందరం కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా, మన పరిస్థితులు చక్కదిద్దాలన్నా, మనం అప్పులోంచి బయటకు రావాలన్నా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి చేసిన ఈరోజు మీరందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా గూడూరులో ఈ 24వ సంవత్సరం జరుగుతున్న శాసనసభకు పోటీ చేస్తున్న గూడూరు శాసనసభ అభ్యర్థి పాసి సునీల్ కుమార్ గారిని గెలిపించేందుకోసంగా సైకిల్ గుర్తుపైన ఓటేయించేదానికోసంగా మీరందరూ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను విధంగా ఈరోజు కలవడానికి ముఖ్య కారణం పేటెంటి సత్యం గారి తరఫున మేము ముందు నుంచి పేటెంటి సత్యం గారి వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేవాళ్ళము. కానీ ఈరోజు సునీలానికి మద్దతుగా కావాలని నిర్ణయించుకున్నాను. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపించుకున్నామని ఎంపీ వ్యక్తం చేసి పేటెంటి బ్రదర్స్ అనేటువంటి శ్రీనాథ్ గారు అన్నగారు సునీల్ అంటే వాళ్ళకి బ్రాంచ్లో మంచి అభిమానం. అలాగే మహిళలు అక్కడ ఆధ్వర్యంలో వచ్చారు. లోకల్లో సునీల్ అన్న నాయకత్వం అయితేనే మన బతుకులో మార్పులు వస్తాయి, మన ఊరు అభివృద్ధి చెందుతుంది, మన బిడ్డలకి చదువు కానీ ఉద్యోగాలు కానీ కలుపుతాయని సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మా యువత ఉన్నారా, యువత అందరూ చేతులెత్తండి ఒకసారి. అతని పాలన అభివృద్ధి కాదు, అవినీతి, అక్రమ, అరాచక పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాపాడకపోతే రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త అభ్యర్థి అయినటువంటి పాసి సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తుపై మీ అందరూ ఓట్లేసి గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకుపోయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలి ఆవశ్యకత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది.
ఆ యొక్క మన మీద ఉన్న బాధ్యతలు మనం మరిచిపోతే ఈ రాష్ట్రం రావణ కాష్టం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజల చేతిలో ఉండేది ఒకే ఒక ఓటు. 5 సంవత్సరాలకు ఓటేసే అవకాశం మీకు ఉంటుంది. ఆ ఓటుని మనం సద్వినియోగం చేసుకుంటే ఉన్నతమైన వాళ్ళు వస్తారు, దుర్వినియోగం చేస్తే దుర్మార్గులు వస్తారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది, విద్యార్థుల చేతిలో ఉంది, అదేవిధంగా రైతుల చేతిలో ఉంది, మహిళల చేతిలో ఉంది. మహిళలు చైతన్యవంతులైన వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే. ఈరోజు సునీల్ కుమార్ గా నేను ప్రతి వార్డులో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి తిరుగుతున్నా అంటే అది నారా చంద్రబాబు నాయుడు దయ చెప్తున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా నేను వేసిన రోడ్లే, ఏ గ్రామానికి వెళ్ళినా నేను కట్టిన స్కూల్సే, ఏ గ్రామానికి వెళ్ళినా నేను కట్టించిన వాటర్ ట్యాంకర్ తప్ప ఈ గవర్నమెంట్ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క పైసా పని కూడా చేయలేదని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే అన్ని అబద్ధాలు చెప్పాడు, యువతకి ఏదో చెప్పాడు, నేను చేస్తున్నాడు. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా యువతకి నేను తెలియజేస్తున్నాను. ఇంకా మా యువతని అన్యాయంగా వాళ్ళకి ఆ మందు పిచ్చి మందు ఇచ్చి తాగిచ్చి మా బిడ్డల జీవితాలను నాశనం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.